ఏ క్షణమైనా బై ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 10కి 10 సీట్లు ఖాయమని జోష్యం పలికారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బై ఎలక్షన్లు పెడితే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలే బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతో పూర్తయిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ భవనం నిర్మాణ ప్రారంభోత్సవంలో ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ వెచ్చించలేదన్నారు కార్తీక్ రెడ్డి. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు రాయన్నర్లో ముందరకు పోయేది. ఆ రోజు గండిపేటలో మనకు మున్సిపాలిటీ HMWS పార్క్ విషయంలో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న 3 కార్పొరేషన్లు, గండిపేటలో ఉన్న 3 కార్పొరేషన్ల మున్సిపాలిటీలు ఏదైతే మణికొండ, నార్సింగి మరియు బండ్లగూడ ఉన్నాయో, ఈ 3టికి కూడా ప్రత్యేకమైన నిధులు ఆ రోజు తీసుకురావడమే కానీ, వాటర్ ఏదైతే కెపాసిటీ పెంచడం జరిగింది, ఇదంతా కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో, మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే జరిగింది. కానీ వీళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. వీళ్ళు ఒట్టి ఇదంతా షోపుటప్కి చేసిపోవడం తప్ప ఇంకోటి కాదు. ప్రకాష్ గౌడ్ గారు మీరు వచ్చిన తర్వాతనే, మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాతనే మన ప్రాంత పార్టీ మనకి ఇచ్చిన వాటి గిఫ్ట్ బహుమానం ఏంటంటే, మన ప్రాంతం నుంచి ఏదైతే మెట్రో పోవాలో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి కోసం పోయినరు, ఎందుకోసం పోయినరు? ఆర్భాటం కోసం చూపించుకోవడానికి మున్సిపాలిటీ ఫండ్స్, కార్పొరేషన్ నిధులు వచ్చి మీరు ఏదైతే బిల్డింగ్లకి కొబ్బరికాయలు ఇబ్బందులు గుంజిపోతున్నారో, దీది మీరు ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా జరిగే అభివృద్ధే. ఇప్పుడు బండ్లగూడ కార్పొరేషన్లోనే కిస్మత్